కొడక అజీర్తి చేసిన వాళ్ళ అలా కన్ఫ్యూజ్ గా తిరుగుతున్నావేమిట్రా? ఈ ప్రమోద్ గాడు శశిరేఖ వచ్చిన తర్వాత అజీర్తి చేయటం ఏమిటి? ఫుడ్కే కరువు ఎట్టుంది. వెంట్రుకేసి కొండనులాగే వండిరా నేను. అంత తేలిగ్గా ఊరుకుంటానా? ఈ ప్రమోద్ గాడిని వాళ్ళ బాబు మీదకి రెచ్చగొట్టాను. 14 ఏళ్ల క్రితం నేను విడగొట్టిన ఆ మొగుడు పెళ్ళారు మళ్ళీ కలవకుండా ఈ పిల్లవాడి ఠడక్ అగ్గి పుల్ల గీస్తాడు. ఓరి వెదవా, అమ్మా నాన్న కలవకుండా ఉండటానికి నువ్వా కారణం? కొడక ఆడుకో ఈ 100 తీసుకుని. బాబాయ్, ఎంతసేపు అయింది ప్రమోద్ నువ్వు వచ్చి? వచ్చి కాదు, వస్తున్నాను. అవును, అక్కడ ఏం జరిగిందో చెప్పు. మీ నాన్నేమన్నాడో చెప్పు. ఏమన్నాడా? అసలు నేను ఆయన మాట్లాడిస్తేగా దులిపేశాను. ఓ, నేను ఆ సీను చూసి అదృష్టాన్ని నోచుకోలేదు. అది నీ కర్మ. అదే బాబాయ్, నువ్వు చూసుంటే తెగ సంబరపడేవాడివి కదా అని. ఓ, ఏవైతే నన్ను బాబాయ్ అని పిలిచావు, అదే నాకు 10,000. అప్పుడే ఏమైంది బాబాయ్? ముందు ముందు ఇంకా చిత్రాలు చేసి చూపిస్తాను. అమ్మని పలకరించి వస్తాను. ఏనాయనా బండరావులాగా బారడి పొద్దుకిలేచిన కళ్ళు ఇంకా తెరిపిడి పడలేదా? ఏం కూర్చో? చెంప పగల కొడితే పళ్ళు రాలిపోతాయి. ఈడియట్. నీకంటే వయసులో పెద్దవాడిని కాళ్ళ పట్టుకుంటావా? బాబు తప్పలేదు గురు, నేనే ఏదో తమాషాగా రెచ్చగొట్టాను. నార్మల్ తప్పు చేసిన వాడిని మళ్ళీ వెనకేసుకురావడం కూడా తప్పే. మాట్లాడవేరా? ఎందుకు చేసావు ఈ పని? ఈ మాట ఎక్కడ నేర్చుకున్నావు? ఈ అలవాటు ఎక్కడిది? సారీ డాడీ. స్కూలుకు సెలవు ఇచ్చేసరికి మంచితనానికి కూడా సెలవు ఇచ్చేసావు అన్నమాట. నాతో బయలుదేరు, షర్ట్ దగ్గర తీసుకెళ్తాను. నమస్తే చక్రధరం గారు. దొంగ నమస్కారాలు ఎందుకయ్యా? మా బాకీ ఇప్పుడు తీరుస్తావు? తీసుకున్నది 50,000. ఇప్పటికి వడ్డీ అని చక్రవడ్డీ అని 1,50,000 తీసుకున్నాను. ఇంకా కట్టమంటే? అంటే మేము అబద్ధం చెబుతున్నావనా? చూడు మాస్టారు, నువ్వు మరో 1,00,000 కట్టాలి అంటే ఎక్కడి నుంచి తెస్తావు? అందుకని నేను ఉపాయం చెబుతాను. ఈ స్థలం అంతా నాకు ఇచ్చేయి, నేనే నీకు లక్ష్యిస్తాను. చక్రధరం గారు, జీవితంలో సంపాదించినదంతా పెట్టి శాంతినికేతన్ పేరుతో ఈ ఉచిత విద్యాలయాన్ని పెట్టాను. అది నాకు అనవసరం. నా ప్రాణాలు తీసినా ఒప్పుకుంటా గాని ఈ పసిపిల్లల దేవాలయాన్ని అమ్ముకోను. ఏమిటి నువ్వు అమ్ముకోవడం? వెంట్రుకేసి కొండను లాగు అన్నది నా సిద్ధాంతం. శాంతినికేతన్ బోర్డు పీకి బయట పారేయండి, లోపల ఉన్నవన్నీ ధ్వంసం చేయండి. ఇక్కడ నేను 5 స్టార్ హోటల్ కట్టాలి. ఆ చక్రధరం గాడు వాడి మనుషులు శాంతినికేతన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళు నీకెలా తెలుసురా? అదే ఈ స్కూల్లో చదివే పిల్లాడు ఒకడు నాకు బాగా తెలుసు. ఏమిటి వాళ్ళ గొడవ? ఆపండి. ఏమిటి ఆపేది? నువ్వా? ఏమిటి అలా చూస్తున్నావు? కొడతావా? రోడ్డు పక్కన చెట్లు నాటించిన అశోకుల్లా నేను శాంతమూర్తిని కాను. కొల్లాయి కట్టిన గాంధీ గారిలా నేను అహింసావాదిని కాను. కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూసి మనకెందుకులే అని వెళ్ళిపోయే మనిషిని కాను. నేను అన్యాయం చేయడం లేదు, నా బాకీ వసూలు చేసుకుంటున్నాను. నోటు చూపించు. నోటు లేకుండా వస్తావా? విప్పి చూడు. నోటు తగలబెడతావా? నువ్వు నా జీవితాన్ని తగలబెట్టావు కదరా.
నువ్వు నాకు 50,000 బాకీ. అబద్ధం. మాస్టర్ నీ బాకీ తీర్చినా బాకీ తీర్చలేదని నువ్వు అబద్ధం చెప్పగాలేనిది. నువ్వు నాకు బాకీ పడ్డావని చెప్తే తప్పేమిటి? నీ బాకీ తీర్చకపోతే రౌడీలతో కొట్టించడానికి వచ్చావు. నా బాకీ తీర్చకపోతే నీ పీక నరికేస్తాను. వద్దు, ఇస్తా. మాస్టర్, వాడు మీ దగ్గర ఎక్స్ట్రాగా తీసుకున్న 50,000 తీసుకుని పాతపడ్డ స్కూల్ బిల్డింగ్ బాగు చేయించండి. మంచిది బాబు. డాడీ. ఏమిటి గురు, కొడుకుని తీసుకుని షికార్లు కొట్టొచ్చావా? ఎంత ఆలస్యమైంది? ఇదిగో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రా కాదు బాబు, నీకు మీ నాన్నకి ఏ కష్టం కలగకూడదని నా బాధ. కొండయ్య, పొద్దు జరిగిందని సారీ. దాందే ఉందిలే బాబు, నువ్వు కాళ్ళ పట్టుకుంటే నాకు బాధ లేదు బాబు. మీ అమ్మని నాన్ని విడగొట్టిన వాళ్ళ కాళ్ళ పట్టుకుని వాళ్ళిద్దరిని కలిపితే ఇంకా సంతోషిస్తాను. కలుపుదామంటే నాన్న కమ్మంటే పడదుగా. ఎందుకు పడదు? ఆ రోజు పాకలో బతుకుతుందని తెలిసి మనందరం వెళ్ళేసరికి మీ తాతతో కలిసి వెళ్ళిపోయిందిగా. మనం ఎప్పుడెళ్ళా? ఎప్పుడేమిటి? అదే నీకు దెబ్బ తగిలిన రోజున నువ్వే వచ్చి తీసుకెళ్ళావుగా. అవునవునవును, అది సర్లే కానీ ఆ ఎక్స్ట్రా మాట తప్ప నాన్న కాలు తిరుగుతుంది. ఆ అమ్మాయి దుర్మార్గం నుంచి మీ నాన్న కాపాడారు. ఆ అమ్మాయి కనలాగా తనే దగ్గర ఉండి పెళ్లి చేసి పంపిస్తాడు. ఓ మహారాణి అనురాగాల హలివేణి, బహుపరా ఓ మహారాణి అనురాగాల హలివేణి, ప్రణయ రాజ్యమున హృదయ పీఠమున విరిసే నవ్వుల విరిబోణి, మనసు నేలువో మహారాజా మమతే మన పెన్నిధి కాదా, మనసు నేలువో మహారాజా మమతే మన పెన్నిధి కాదా, బహుపరా ఓ మహారాణి అనురాగాల హలివేణి. చైత్రమాసమున మైత్రి కోయిలలు కుహు కుహు అని పాడగనే, వర్షకాలమున నవమయూరికలు ధిమి ధిమి అని ఆడగని, ఏ ఋతువైన రాగం ఒకటై మన హృదయాల తాళం ఒకటై, ఇరువురమొకటై కలిసే వేళ, మనసు నేలువో మహారాజా మమతే మన పెన్నిధి కాదా, బహుపరా ఓ మహారాణి అనురాగాల హరివేణి. ఫలపు మాసమున చిలిపి వెన్నెలలు కల
గుండెలలో రూపం నేనై బహుపరా ఓ మహారాణి అనురాగాల అలివేణి మనసు నీలు ఓ మహారాజా మమతే మన పెన్నిది కాదా ప్రణయ రాజ్యముల హృదయ పీఠమున విరిసే నవ్వుల విరిబోణి నాకెన్ని కష్టాలున్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో